అందరికీ నమస్కారం। నా పేరు కోమటిశెట్టి హరిరాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం। ఇవి అందరికీ అవసరం। డిజాస్టర్ దాదాపు నవరత్నాల మీద 9 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి। 151 సీట్ల నుంచి 9 సీట్లకు పడిపోవడం అంటే ఎంత ఘోరమైన ఓటమి అంటే అసలు కోలుకోవడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది అటువంటి ఓటమి అది। దీనికి గల ముఖ్య కారణాలు ఒక నిమిషంలో తెలుసుకుందాం। ఒకటి, జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి పట్టాభిషేకం చేశారు, అత్యధిక మెజార్టీ ఇచ్చారు, 151 సీట్లు మెజార్టీ ఇచ్చారు। అతను చేసిన తప్పేందిరా అంటే కొన్ని మంచి పనులు చేశారు, స్కూల్స్ను కొన్ని బాగుపరిచాడు, అలాగే డైరెక్ట్గా వితౌట్ కరప్షన్ డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు, లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు। అయినా కానీ ప్రజలు అతను ఒప్పుకోలే। ఎందుకు ఒప్పుకోలేదురా కారణం అంటే ఒకటే కారణం, ముఖ్య కారణం ఏమిట్రా అంటే లా అండ్ ఆర్డర్ సమస్య, శాంతి భద్రతల సమస్య, వెంటాడడం, గూండాలు తయారు చేయడం, ఇది ఎక్కడ మాట్లాడితే దాడులు, క్వశ్చన్ చేసే దాడులు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టి ఇంటి మీదకి పోయి కొట్టడాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదు కానీ ఎమ్మెల్యేలు అయితే ఇష్టం వచ్చినట్టు కబ్జాలు, ఎర్రసన వ్యాపారాలు, హత్యలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు। లా అండ్ ఆర్డర్ అనేది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నామా, ఈ బీహార్లో ఉన్నామా అనేది కూడా అర్థంగా చేశారు। రాజశేఖర రెడ్డి గురించి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో గెలిచిన తర్వాత కక్షలు, కారుణ్యాలు, ప్రత్యేకాలు వదిలేయాల। ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ ఉండరు। వైసీపీ పార్టీ మనుషులైన 5%, జనసేన పార్టీ అయినా 5%, టీడీపీ పార్టీ అయినా 5% ఉంటారు, మిగతా వాళ్ళంతా న్యూట్రల్గా ఉంటారు। ఎవరు మంచి చెడ్డ అని చూస్తూ ఉంటారు, సమాజంలో మంచి ఉందా చెడ్డ ఉందా అని చూస్తూ ఉంటారు। వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక పరిపాలన వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన్ని చంపేస్తేనే అతను ఏం చేశాడు, క్షమాభిక్ష పెట్టాడు। మా నాయన చంపినా సరే కోర్టులోకి పోయి వాళ్ళ నాయన, ఎందుకంటే అతను చిన్న పిల్లోడు వచ్చినా సరే పొద్దున్నే 1 గంట ప్రజలతో మమేకవ్వడం, 5 నుంచి 6 దాకా వచ్చి ప్రజలను కలిసి కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళతో ఒక ఫోటో దిగి ప్రజలకు చేరువయ్యాడు। అది ఎక్కడైనా ప్రజలకు లక్షణం। జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిచిన తర్వాత ప్రజలకు కంప్లీట్గా దూరం అయ్యాడు, అసలు సీఎం అనే వ్యక్తి కూడా ఎవరికో కూడా తెలియకుండా దూరం అయ్యాడు। అదే రాజశేఖర రెడ్డి ఎక్కడ తేడా వస్తుంది, రాజశేఖర రెడ్డి ఉదయం లేయంగానే ఫస్ట్ 5 నుంచి 6 వరకు ప్రజలు ఏ సమస్య వచ్చినా తీర్చుకునేవాడు। అదేవిధంగా కాకుండా రాజశేఖర రెడ్డి గొడవలు, దాడులు ఎవరు చేసినా సహించేవాడు కాదు। పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ముఖ్య కారణం పోలీస్ వ్యవస్థ నాశనం అయింది। ఏమిటంటే ఆ ఎమ్మెల్యే చెప్పినాడు పలానా చంపేయండి, ఆ ఎమ్మెల్యే చెప్పినాడు పలానా భూమి కబ్జా చేయండి, ఇదే పోలీసుల పని। అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఎవరు ఏ చిన్న తప్పు చేసినా సరే క్షమించి గొడవలు లేకుండా ఎంటాడడం ప్రజలు చూస్తూ ఉంటారు। ఇవన్నీ మంచి పద్ధతులు కాదు, ఏం సొంత బాబాయిని చంపేసినారు। అలాగే అదేవిధంగా మనుషులను డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగితే ఈ ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేస్తారు। క్వశ్చన్ చేసిన తర్వాత ఏమైనా తిడితే ఇబ్బంది కానీ క్వశ్చన్ చేస్తే చంపేస్తే ఎక్కడ వచ్చుకుంటారు? రేపు చంద్రబాబుకైనా, జగన్మోహన్ రెడ్డికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా ఒకటే మార్గం, ప్రజల జోలికి వెళ్ళకూడదు। నాయకులైనా గొడవలు చూసుకోవాలా, ప్రజలు మాట్లాడడం, భూములు కబ్జా చేయడం, మాట్లాడితే కొట్టడాలు, మాట్లాడితే దాడులు, ఈ మంచి సంస్కృతి కాదు। ఆ సంస్కృతి ప్రజలకు నువ్వు ఎన్ని కోట్లన్నా ఏమన్నా ఇవి లా అండ్ ఆర్డర్ సరిగా లేకుండా పోలీస్ స్టేషన్లో ఏమని చెప్పు, పోలీస్ స్టేషన్లో ఆ ఎమ్మెల్యే చెప్పినా పోయి ఎమ్మెల్యేతో మాట్లాడకపో, ఎమ్మెల్యే చెప్పినట్టు మేము చేస్తున్నాం, ఆ భూములు చేసినావా, భూమి కబ్జా చేసినట్టు అది ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు కబ్జా చేసుకుని నువ్వు దాని జోలికి రావాకు అంటే పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఇంట్లో కూలీని మనుషులుగా తయారు చేసి పెట్టే వ్యవస్థ, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయి। ఎందుకంటే ప్రజలు అనే వాళ్ళు నువ్వు డబ్బులు ఇచ్చినాం 1,00,000 కోట్ల డబ్బులు, నీకు 1,00,000 రూపాయలు అందింది, నీకు 2 లక్షలు అందింది, ఎవరికి కావాలి డబ్బులు? దానిలో ప్రశాంతంగా వెళ్ళలేము। కాబట్టి ఎవరైనా సరే కక్షలు, కారుణ్యాలు వదిలేయాలా। లా అండ్ ఆర్డర్ జోలికి, శాంతి భద్రత సమస్యలకు వచ్చే పోలీసులు మాత్రం ఎటువంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా। జై హింద్, జై జనసేన।